బనకచెర్ల ఎపిసోడ్లో కీలక పరిణామం జరిగింది. జల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి ఇప్పటికైనా బనకచెర్ల వివాదానికి తెరపడేనా? బనకచెర్ల అంశం గురించి కూర్చుని మాట్లాడుకుంటే వివాదం ఉండదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బనకచెర్ల గోదావరి ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుతో చర్చలకు తాను సిద్ధమన్నారు. కేంద్రానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును ఏపీ ఇవ్వడం వల్లే ఈ వివాదం మొదలైందన్నారు. అలా ఇచ్చే ముందు తెలంగాణతో చర్చించుకుంటే ఇంత సమస్య వచ్చేది కాదని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య జల వివాదాల్ని చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని, ఒక రోజులో కాకపోతే 4 రోజులైనా చర్చిద్దామని సీఎం రేవంత్ చెప్పారు. ఇది రాష్ట్రాల మధ్య వ్యవహారమని, ఒకవేళ విభజన చట్టం ప్రకారం మార్పులు చేస్తే చెప్పుకోవాలని ఆయన అన్నారు. సమస్య పరిష్కారం విషయంలో కూర్చుని మాట్లాడేందుకు తనకు ఎలాంటి భేషజాలు లేవని ఆయన అన్నారు. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దన్నారు రేవంత్. పైన కింద ఉన్న రాష్ట్రాలతో తాము వివాదం కోరుకోవట్లేదని, కింది రాష్ట్రంగా ఏపీకి హక్కులు ఉన్నట్లే అదే రకమైన హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయన్నారు. ఈ నెల 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉందని, కేబినెట్లో బనకచెర్లపై చర్చిస్తామన్నారు. కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిదన్న రేవంత్ ఈ వివాదం పరిష్కారానికి ఎలాంటి డెడ్ లైన్ లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఇరువురు సీఎంలు చర్చించుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గోదావరిలో నీళ్లను 2 తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని, తెలంగాణతో ఎప్పుడూ కూడా గొడవ పడలేదని చంద్రబాబు గుర్తు చేశారు. పోరాటం అవసరం లేదు, వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్లు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. మొత్తం మీద బనకచెర్ల ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి దారితీసింది.